పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీకి ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా తెలుగులో యమ క్రేజ్ ఉండడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి. తాజా ఎన్నికల కోసం నంద్యాలలో సందడి చేశాడు బన్నీ. అక్కడ అల్లు అర్జున్ చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు అభిమానులు. వైసీపీ నేత, ప్రస్తుత నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా నంద్యాల నుంచి పోటీ చేస్తున్నాడు. రవిచంద్ర కిషోర్ అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు. దీంతో అతని కోసం ప్రచారంలో పాల్గొనడానికి నంద్యాల వెళ్లాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ కు అభిమానులు భారీ ర్యాలీతో గజమాల వేసి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన విజువల్ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కూడా బన్నీ తన మిత్రుడికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు మరోసారి రాజకీయాలు వేరు, స్నేహం వేరంటూ నంద్యాలలో సందడి చేశాడు బన్నీ. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని అల్లు అర్జున్ చెప్పాడు. రవి రాజకీయాల్లోకి రాకముందు వారానికోసారి కలిసేవాళ్ళం, కానీ గత 5 ఏళ్లుగా 6 నెలలకోసారి మాత్రమే కలుస్తున్నాం. అతను ఎంత కష్టపడుతున్నాడో ఇక్కడే తెలుస్తోంది కదా. ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి ఎక్కడికి వచ్చాను అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. అలాగే రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా స్నేహితుడు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ కోసం వెళ్తానని అన్నాడు. అయితే 2 రోజుల క్రితమే జనసేనకు మద్దతు తెలుపు ఓ పోస్టు పెట్టాడు బన్నీ. పిఠాపురం నుంచి పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు అల్లు అర్జున్. ఇదే సమయంలో బాబాయ్కి మద్దతుగా పిఠాపురం వెళ్లాడు రామ్ చరణ్. దీంతో బన్నీ కూడా పిఠాపురం వచ్చి ఉంటే బాగుండేదని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బన్నీ ఎందుకు వెళ్లాడనే చర్చ కూడా జరుగుతుంది.